నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండలిలో మీవీ కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నానండి. మనతో పాటు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తున్న వాసుదేవరావు గారు అయితే ఉన్నారన్నమాట. సో అసలు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఎలా అనిపించింది, దీనికి ఎలక్ట్రిక్ ఆటో నచ్చిందా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు మన కస్టమర్ రివ్యూలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, మీరు అసలు మొదటిగా ఏ ఆటో ఉపయోగించేవారు, అసలు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు తీసుకున్నారు? మొదటిగా నేను డీజిల్ బండి వాడేవాడిని, బజాజ్ బండి. రోజుకి 300 డీజిల్ ఖర్చు అయ్యేది, నెలకి 9,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది మనకి తీసుకున్న కాడి నుంచి టీవీఎస్ ఈవీ మ్యాక్స్ నెలకి 1,500 అలా వస్తుంది కరెంట్ బిల్లు. అంటే రోజుకి 50 రూపాయలు కరెంట్ బిల్లు. అంటే మీరు కరెంట్ బిల్ పరంగా చూసుకున్నట్లయితే పెద్దగా మీకు ఖర్చు ఏమీ అవ్వట్లేదు. మనకి నెలకి మెయింటెనెన్స్ కూడా చార్జెస్ ఏమీ లేవు. ఒక 10,000 కిలోమీటర్లకి అలాగా ఒకసారి షోరూమ్ కి వెళ్తే మనకి సిఐ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ వారే ఫిల్ చేస్తారు. దానికి 360 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారు. ఇక అంతకన్నా మనకి మెయింటెనెన్స్ ఖర్చు ఏమో ఉండదు. ఇంకోటి, ఒక ఆటో కొనుక్కునే ముందు మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన రేంజ్ వస్తుందా లేదా, మనం ఎక్కువ కిలోమీటర్ ట్రావెల్ చేయగలుగుతా లేదా అని చెప్పి. కంపెనీ వాళ్ళు ఎంత కిలోమీటర్స్ రేంజ్ చెప్పారు, మీరు నడిపితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? దాని మీద డిస్ప్లే మీద చూపించడం మాత్రం 180 అని చూపించిందండి. మనకు వచ్చేసి 130, 140 అట్లా అబౌవ్ చూపిస్తుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయలేదు. మనం 130, 140 వరకు వెళ్ళాను. అది మాక్సిమం. వెనకాల కూర్చుని 3 ప్యాసింజర్లు కూర్చుంటారు, మీరు నడుపుతారు. పికప్ పరంగా ఏమైనా అప్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుందా మీకు? మనకి వెనకాల 3 ఎదుర 2 కూర్చుంటారండి సీట్ లో. పికప్ పరంగా గానీ బండి స్పీడ్ వెళ్తాం గానీ చాలా బాగుందండి. స్మూత్ గా వెళ్తుంది. రన్నింగ్ చాలా బాగుంది. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటో మీకు సస్పెన్షన్ ఎలా కంఫర్టబుల్ ఉందండి? ఎలక్ట్రికల్ సస్పెన్షన్ కూడా బాగుంది. గుంటల్లో పడినప్పుడు గానీ కాస్త చాలా బాగుంది. ప్లస్ దీంట్లో వచ్చేసి మనకి ఈ హైట్ ఒకటి ప్రాబ్లం సార్. డ్రైవర్ సీట్ దగ్గర స్పేస్ కొద్దిగా తక్కువ ఉంది సార్. అదొకటే కొద్ది మైనస్. పెద్దోళ్ళు ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి, కంపెనీ వాళ్ళు చెప్తున్న 60 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పారు. మీరు ఎప్పుడైనా ఆ స్పీడ్ వరకు వెళ్ళారు ఆటోలో? వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్టు 60 స్పీడ్ వెళ్ళారు. నైట్ టైం ఎలక్ట్రిక్ ఆటో లైటింగ్ ఎలా ఉంటది? లైటింగ్ బాగుంది సార్. లైటింగ్ పరంగా చాలా బాగుంది. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బ్రేక్ కూడా నెంబర్ 1. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటో కొనేటప్పుడు కస్టమర్స్ కి వచ్చి ఇంకొక అతిపెద్ద డౌట్ ఏంటంటే, అసలు మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ ఆటోలు అని చెప్పి అంటారు. ఫైనాన్స్ ఉంది సార్. మనకి నా పాత బండి బజాజ్ డీజిల్ ఉంది. వారిని అడిగాను ఎక్స్చేంజ్ అని చెప్పి. మామూలుగా డిపాజిట్ 60,000 డిపాజిట్ చేయాలన్నారు. నా దగ్గర అంటే డీజిల్ బండి ఉందండి. ఆ డీజిల్ బండి తీసుకుని ఎక్స్చేంజ్ వాల్యూ వేసేసి మనకి ఈ బండి ఇచ్చారండి. బ్యాంక్ లోన్ ద్వారా బ్యాంక్ ద్వారా ఇచ్చారండి. మాకు ఈఎంఐ ఆప్షన్ కూడా చాలా బాగుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇంటి దగ్గరే పవర్ పాయింట్ నాకు సెట్ చేశారండి. మనం ఇంట్లోనే నైట్ పూట ఛార్జ్ చేసుకుంటున్నాము. 2 గంటలు ఛార్జ్ చేస్తే ఒక రోజుల్లో మనకి పర్లేదు, బాగానే వస్తుంది. మీరు సుమారుగా రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? 80 నుంచి 100 అంతే. నైట్ ఛార్జింగ్ పెట్టేస్తాం. 2 hours లో ఫుల్ అయిపోతుంది. 2-15 hours. మీరు ఒక నెలకి కరెంట్ బిల్ ఎంత వచ్చింది అన్నారు? నెలకి 1,500 వస్తుంది సార్. రోజుకి 50 రూపాయలు చొప్పున ఖర్చు యావరేజ్. ఇప్పుడు మీరు ఈ ఆటో తీసుకుని ఎంత కాలం అవుతుంది? ఆటో తీసుకొని 7 months అవుతుంది సార్. 7 నెలలు. సో ఈ 7 నెలల కాలంలో మీరు ఎలక్ట్రిక్ ఆటోలో ఏమైనా సమస్యలు లాంటివి ఫేస్ చేశారా? ఇంతవరకు సమస్యలు ఏం రాలేదు సార్. సర్వీస్ ఏమైనా చేయించారా ఒకసారైనా ఆటోని? 3 సర్వీసులు అయింది సార్. 3 సర్వీసులు అయినప్పుడు వాళ్ళు కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆయిల్ మార్చి గ్రీజ్ అది దాని వరకు చార్జ్ చేస్తున్నారు సార్. మిగతా అంతా ఇంకా మనకి అంతా ఫ్రీ. ప్యాసింజర్ కంఫర్ట్ ఎలా ఉందని చెప్తున్నారు? ప్యాసింజర్ మాత్రం చాలా ఫీల్ గా గుడ్ గా, అంటే కార్ లో ఉన్నట్లుగా స్మూత్ గా వెళ్తుంది. చాలా బాగుంది అన్న. నేను కొన్నప్పుడు 3,40,000 సార్. 60,000 డౌన్ పేమెంట్ కట్టమన్నారు. 60,000 డౌన్ పేమెంట్ కట్టాను. 290కి మనకి ఫైల్ చేశారు. మనకి 5 సంవత్సరాలు పెట్టారు. 60 నెలలు. నెలకి 6,500 ఇస్తాయి. మీరు డీజిల్ తో పోల్చుకున్నట్లయితే ఆ సేవింగ్స్ డబ్బులు ఈఎంఐ కడుతున్నారు. ఈఎంఐ కడుతున్నారు. బ్యాటరీకి ఎంత వారంటీ అని చెప్పారు? 6 సంవత్సరాలు 1,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉందండి. మీరు అది 6 సంవత్సరాల పాటు తిరిగినా ఓకే, లేదు 1,50,000 2 సంవత్సరాల వరకు 3 సంవత్సరాలు తిరిగారు అనుకోండి, అంతవరకే మేము వారంటీ ఇవ్వగలం అని చెప్పారు. చివరిగా ఒక మాట చెప్పండి, మార్కెట్ లో వేరే బ్రాండ్ చాలా కంపెనీల ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎలక్ట్రిక్ ఆటోలు. అవి కాకుండా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని తీసుకోవడానికి మీరు ముఖ్యంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? నాకు బాడీ పరంగా చాలా బాగుందండి. ఈ బాడీ గానీ ఈఎంఐ సిస్టమ్ గానీ చాలా బాగుంది. దాని వల్లే తీసుకున్నారు. ఒక సాధారణమైనటువంటి ఆటో డ్రైవర్ కి తనకు కలిసి వచ్చేటట్టుగా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపినా మనకి 4 lakhs దాకా అవుతుంది.
పెద్ద బళ్ళు వేసుకుంటే అవి 5 lakhs 6 lakhs దాకా పడుతుంది. ఒక ఆటో డ్రైవర్ మరి అంత కట్టాలంటే కట్టలేరు. సార్ ఇంకోటి ఆటో సోదరులకి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కునే ముందు ఒక అతిపెద్ద డౌట్ ఏంటంటే, సార్ నేను డీజిల్ లేకపోతే పెట్రోల్ ఆటో ఉంటే కనుక నేను ఎంత పెద్ద కిరాయి వచ్చినా నేను అంత డిస్టెన్స్ అయినా ట్రావెల్ చేయగలుగుతాను. బట్ ఎలక్ట్రిక్ ఆటోలో దానికి స్పెసిఫిక్ ఇన్ని కిలోమీటర్సే ఉంటుంది కదా అని ఒక అతిపెద్ద డౌట్ ఉంటుంది. మీకు కూడా నాకు తెలిసి ఆటో కొనే ముందు ఇదే డౌట్ ఉండొచ్చు. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో మీకు ఆ ప్రశ్నకి సమాధానం ఎలా ఇచ్చింది? అంటే మీకు ఫాస్ట్ ఛార్జర్లు అనేది ఛార్జింగ్ పాయింట్లు అనేది ఏర్పాటు చేస్తా అన్నారు. ప్లస్ తర్వాత మనకి 150 కిలోమీటర్ల వరకు వాళ్ళు రేంజ్ ఇచ్చారు. మనకి 130 140 వరకు వస్తుంది. అంతవరకు తిరగలుగుతాం. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే మనకి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తాము, ఆ ఛార్జింగ్ పాయింట్లు చేసుకోండి అని. రోజుకి ఎన్ని కిలోమీటర్ నడుపుతారు మీరు? రోజు 80 నుంచి 100 కిలోమీటర్ల లోపు తిరుగుతాను. బట్ మీరు రియల్ గా ఇచ్చింది 150 వరకు కూడా వస్తుంది అయితే. ఇంకోటి మరి ఆటో సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఎలక్ట్రిక్ ఆటో నుంచి 150 కిలోమీటర్ ఏం సరిపోతుందా వాళ్ళ రోజువారికి? వాళ్ళు రోజువారికి 150, ఒక్కొక్కళ్ళు ఊరు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మినిమం 200 అలాగా ఉండాలి, 250 గారి. మనకు వచ్చేసి 150 దాకా ఇచ్చారు. సో అలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికన్నా లాంగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జింగ్ పాయింట్ స్టేషన్స్ అవి తక్కువ, ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి మేము. సో దీనికి పరిష్కారం అంటే ఏమంటారు మీరు? పరిష్కారం అంటే కిలోమీటర్ పరంగా రేంజ్ పెంచితే బాగుంటుంది. ప్లస్ ఛార్జర్ పాయింట్ కూడా పెట్టాలి స్టేషన్స్. మనకి ఛార్జింగ్ ఇంతకన్నా కొద్దిగా ఫాస్ట్ గా అయ్యేటట్టుగా ఏర్పాటు చేయాలి. అప్పుడు మీరు ప్రతి ఆటో సోదరులకి ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే మీరు ఫాస్ట్ ఛార్జర్ అని ఒక మాట అన్నారు. ఇప్పుడు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 3.5 గంటలు ఎలక్ట్రిక్ ఆటోని ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంటి వద్దనే ఒక గంట లోపే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పించి బట్ ఆటో రేటు పెంచితే గనక మీరు స్టిల్ ఆటో కొంటారా? కొంటాం. మైలేజ్ పరంగా పెంచేసి ఛార్జింగ్ ఫాస్ట్ గా ఇంకా అయ్యేటట్లుగా చేస్తే ఇంకా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ చేస్తారు. ఇంకోటి మీరు వర్షాకాలంలో ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఆటో నడిపినప్పుడు కొంచెం వాటర్ కూడా మనకి కాల్ దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంటుంది, బాగా ఎక్కువ వాటర్ ఉన్నది. మరి ఎలక్ట్రిక్ ఆటోకి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉందంటారు? ఎలక్ట్రికల్ ఆటోకి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది సార్. ఒకసారి బ్రాడీపేట వర్షం పడింది, అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ లెవెల్లో వాటర్ వచ్చినాయి. అక్కడ బాగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. నాకు ఆటో మూవ్ చేయాలంటే కొద్దిగా భయం వేసింది. కానీ వాళ్ళు కస్టమర్ సేల్ చెప్పేవాళ్ళు మనకి బ్యాటరీ లెవెల్ గా వచ్చినా గానీ వాటర్ మనకి ఏం ఇబ్బంది ఏం పట్టదు, వెళ్ళిపోవచ్చు అన్నారు. కాకపోతే ఒకటి అందులో మాత్రం ఆగకుండా మీరు ఎంత దూరం అయినా వెళ్ళిపోండి, ఏం కాదు, వాటర్ ప్రూఫ్ మోటార్ అయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు అని అన్నారు. అది నేను బ్రాడీపేటలో అది ఫేస్ చేశాను. అది చేసిన తర్వాత కూడా మీకు ఆటో ఇంతవరకు కంప్లైంట్ ఏం లేదు, మోటార్ పరంగా కానీ బ్యాటరీ పరంగా కానీ. సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద రోజుకి ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? నేను ఈ ఈవీ బండి తీసుకున్న కాడి నుంచి రోజుకి 80 నుంచి 100 కిలోమీటర్ల లోపు ట్రావెల్ చేస్తున్నాను. మనకి 800 నుంచి 1000 లోపు వస్తుంది. సో ఒక రోజు 800 వస్తుంది, ఒక రోజు 1000 అలా వస్తుంది. సో సుమారుగా యావరేజ్ గా 900 రూపాయలు తీసుకుంటే కనుక నెలకి మీరు 27,000 రూపాయలు సంపాదిస్తారని. సో 27,000 రూపాయలు ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి 27,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రీవియస్ గా మీరు డీజిల్ ఆటో నడిపినప్పుడు నెలకి మీకు డీజిల్ ఖర్చు ఎంత అయ్యేది? నెలకి వచ్చేసి మనకి రోజుకి 300 చొప్పున పడుతుందండి. నెలకు వచ్చేసి 9,000 దాకా పడుతుంది మనకి. సో 9,000 అంటే 27,000 నుంచి 9,000 తీసేయాలి. అది అంటే మీకు 18,000 వచ్చింది అనుకుందాం. సో మళ్ళీ 18, ఒకవేళ డీజిల్ ఆటో నడిపింటే మీకు 18,000 వచ్చేది ఆదాయం. సో ఈ డీజిల్ ఖర్చులు తీసేస్తే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఆటో నడిపిన తర్వాత మీకు నెలకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మనకి నెలకి 1,500 దాకా వస్తుంది. అంటే మన ఇంట్లో వాడే కరెంట్ కాకుండా మనకి దీని వరకు 1,500 ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీకు 27,000 రూపాయల నుంచి 1,500 మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. అంటే మీకు 25,500 రూపాయలు మీకు నెలవారీ మీకు డబ్బులు అయితే వస్తున్నాయి. సో సుమారుగా మీకు ఒక 9,000 రూపాయల వరకు మీకు మిగులుతుంది ఎలక్ట్రిక్ ఆటో వల్ల. ఇప్పుడు మీకు ఈఎంఐ ఎంత అవుతుందండి? 6,500 సార్. అది నేను త్రూ బ్యాంక్ ద్వారా తీసుకున్నాను కాబట్టి 6,500 పడుతుంది. మనకి కరెంట్ బిల్ వచ్చేసి 1,500 దాకా పడుతుంది. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 6,500 ఇయో 1,500 8,000 దాకా ఖర్చు అవుతుంది. మనం సంపాదించేది 27,000 అలాగా అవుతుంది. సో ఆ ఈఎంఐ ఏదైతే ఉందో మీరు సేవింగ్స్ డబ్బులతో కట్టేస్తున్నారు. సో ఈ ఉదాహరణ తీసుకుంటే కనుక ఈఎంఐ డబ్బులు కాకుండా మళ్ళీ కరెంట్ బిల్ కూడా యాడ్ చేసుకుంటే ఆ అమౌంట్ అంతా కట్టేసిన తర్వాత కూడా ఇంకొక 1,000 రూపాయలు అనేది మిగులుతుంది అనమాట.
ఎలక్ట్రిక్ ఆటో వల్ల ఇలాంటి ఒక సేవింగ్స్ అనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ తెలుస్తుంది. చివరిగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోని ఇతర ఆటో సోదరులకి మీరు సజెస్ట్ చేస్తారా లేదా? నేను సజెస్ట్ చేస్తాను. రెగ్యులర్ గా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? రెగ్యులర్ గా మనం 150 కిలోమీటర్స్ అలా రేంజ్ లో వెళ్ళే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. చివరికి ఈ ఆటోకి మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 9.5. ఓకే, సో చూసారు కదండి, ఇది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తున్న కస్టమర్ గారి ఓనర్షిప్ రివ్యూ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.